టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా ఎక్కడుంది? గుజరాత్ లోకల్ క్విజిన్ లో ఉంది. ఫైనాన్షియల్ టెక్ అని ఒకటి స్టార్ట్ అవుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ టెక్ అని గుజరాత్ లోని ఒక చాలా పెద్ద కట్టడమే స్టార్ట్ అయిందనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా. ఇది 500 acres లో కడుతున్నారు. సబర్మతి రివర్ కి దగ్గరలో కడుతున్నారు అనమాట. ఇంతకీ ఇది ఏంటి, అక్కడ ఏముంటుంది అంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించింది, ఫైనాన్షియల్ కి సంబంధించిన కంపెనీస్ ఎన్నో అక్కడికి రాబోతున్నాయంట. అంటే ఇప్పటివరకు ముంబై, ఢిల్లీ, గుర్గాం ఇలా క్యాపిటల్స్ అంటే పెద్ద పెద్ద సిటీస్ లోని మనం పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి, కంపెనీస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. గుజరాత్ లో కూడా అలాంటిదే రాబోతుందంట. సో ఇంకా 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 గుజరాత్ చాలా ఫాస్ట్ గా చాలా హై ఎండ్ లో డెవలప్ కాబోతుంది అనమాట. మీకు ఇంకొక నిజం చెప్పనా, గుజరాత్ లోని టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. అసలు బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రతి ఏడాది అక్కడికి వస్తారంటండి గుజరాత్ ని చూడటానికి. నమ్మగలరా అసలు? నమ్మి తీరాలి, ఎందుకంటే ఇవన్నీ నిజాలు. సో అక్కడ ప్లేసే కాదు, అక్కడ మనుషులే కాదు, అక్కడ కస్టమ్స్ ట్రెడిషన్సే కాదు, ఫుడ్ కూడా చాలా ఫేమస్ కదా. మరి వాళ్ళు కూడా మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారంట. మరి ఆ రోజు వాళ్ళు తయారు చేసుకునే ఒక చక్కటి రెసిపీని ఈ రోజు నేను ఇక్కడ టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపించబోతున్నాను. ఆ రెసిపీ పేరు ఉండియా. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ రెసిపీ చాలా ట్రెడిషనల్ మెథడ్లోని పండుగ రోజు, అంటే ఎస్పెషలీ మకర సంక్రాంతి రోజు చేసుకుంటారంట. వీళ్ళు కూడా మకర సంక్రాంతి చేసుకుంటారంట. వాళ్ళకు కూడా కొత్త పంట వస్తుందంట. నువ్వులు అలాగే బెల్లంతో తయారు చేసుకునే వంటలు ఎక్కువగా ఆ రోజు తింటారంట. స్వీట్స్ అవి అనమాట. నువ్వులు బెల్లం వేసుకుని చేసుకుంటారంట. మనం కూడా అలాగే చేసుకుంటాం కదా, నువ్వుల అసలు తయారు చేసుకుంటాము, అలాగే బుర్రెలు తయారు చేసుకుంటాం, బూరెలు. సో అలాగే వాళ్ళు కూడా చేసుకుంటారంట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం. నాకు ఈ రెసిపీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందా అంటే, అఫ్కోర్స్ ప్రాసెస్ వేర్ అనుకోండి. కలగాయ కూర అంటాం కదా, సంక్రాంతి రోజు తయారు చేస్తారు, అలా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రకాల వెజిటబుల్స్ వేసి తయారు చేసుకుంటాం అనమాట. ఇది కూడా వాళ్ళు కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో తయారు చేసుకుంటారంట. చూడండి, చిక్కుడుకాయలు వేసుకుంటున్నాము, బీన్స్ వేసుకుంటున్నాము, చిక్కుడుకాయ గింజలు వేసుకుంటున్నాము, అలాగే చిలకడ దుంప వేసుకుంటున్నాము, వంకాయలు వేసుకుంటున్నాం, ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ వేసుకుంటున్నాం. దీన్ని వాళ్ళు రోటీతో తింటారంట. సో ఇలాంటి అన్ని మిక్స్ చేసుకున్న వెజిటబుల్స్ తోటి కర్రీస్ తయారు చేసుకొని తింటే ఆహా, ఇంకా హెల్త్కి ఏం కావాలండి బాబు, ఇది చాలు. ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకున్నామా. ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే బఠానీలు, కాస్త ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత కొబ్బరి తురుము వేసుకుందాం. ఇప్పుడు కొంచెం బంగాళదుంప ముక్కలు, వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో షుగర్ యాడ్ చేసుకోవట్లేదండి, ఎంత వింత కదా, అన్నిట్లో షుగర్ వేసుకుంటారు కానీ రెసిపీలో వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవట్లేదు. సో ఇది మనకి బాగా నచ్చేస్తుంది, ఎందుకంటే మన స్టైల్లో తయారు చేసుకుంటున్నాం. అలాగే వీళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద మసాలాలు, పేస్ట్లు తయారు చేసి కూడా వేసుకోరు వీళ్ళ రెసిపీస్లోని. ఇప్పుడు కొంచెం చిక్కుడుకాయలు వేసుకుందాం. ఆ తర్వాత చిలకడ దుంప, ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, రెడ్, గ్రీన్, వైట్. ఇప్పుడు వంకాయలు, ఇంకొంచెం కలర్ఫుల్ గా చేసుకుందామా ఈ రెసిపీని. కొంచెం క్యారెట్ యాడ్ చేద్దాం, అలాగే చిక్కుడుకాయ గింజలు వేసుకుందాం. ఇది చాలా చాలా మంచిదండి హెల్త్ కి. వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకొని
ఇప్పుడు కాస్త కారం, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని కాస్త వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసి మూత పెట్టుకుందాం. చూసారా ఎంత ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీయో. అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకుంటే చాలండి. అన్ని వేసేసి ఉప్పు, కారం, పసుపు వేస్తే ఆల్మోస్ట్ డన్ అన్నమాట మన రెసిపీ. సో ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి ఎంత యమ్మీగా ఉంటుంది అసలు టేస్ట్. సో మనం 1-2 వెజిటబుల్స్ తో కుక్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీస్. అలాంటిది వా ఇన్ని వెజిటబుల్స్ అండి. గ్రీన్ పీస్ వేసుకున్నాను, వంకాయ వేసుకున్నాను, చిక్కుడుకాయలు వేసుకున్నాను, చిక్కుడుకాయ గింజలు వేసుకున్నాను, అండ్ ఇంకా బంగాళదుంప వేసుకున్నాను, అలాగే చిలకడ దుంప వేసుకున్నాను. ఓ మై గాడ్, మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. సో ఇన్ని రకాల వెజిటబుల్స్ తోని వాళ్ళు మకర సంక్రాంతి రోజు ఈ రెసిపీని కుక్ చేసుకుంటారట. దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఇదేనట. సో మరి ఇది బాయిల్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది కదా, వెజిటబుల్స్ బాయిల్ అవ్వాలి. సో కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఓకే, అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, కొంచెం కుక్ అవ్వాలి. మూత పెట్టుకుందాం. సో వాళ్ళు ఎక్కువ వెజిటేరియన్స్ కాబట్టి, మాక్సిమం మన గుజరాతీస్ అంతా వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి వెజిటేబుల్స్ తోటి, వెజిటేరియన్ రెసిపీస్ తోని వెరైటీస్ కుక్ చేసుకుంటారు. అండ్ గుజరాత్ లో మనకి ఇంకొక కమ్యూనిటీ కూడా కనిపిస్తుందండి, అదే పార్సీ కమ్యూనిటీ. నేను ఆల్రెడీ ఒకసారి పార్సీ క్విజిన్ కూడా పరిచయం చేశాను. పార్సీస్ అనగానే వాళ్ళేంటే పర్షియన్స్ అనమాట. ఎప్పుడో ఇండియా వచ్చి సెటిల్ అయిపోయిన పర్షియన్స్ ని పార్సీస్ అంటారు. వీళ్ళందరూ గుజరాత్ ని బేస్ చేసుకొని గుజరాత్ లోనే ఉంటారు. అండ్ వీళ్ళు మాట్లాడే భాష కూడా గుజరాతీ. కానీ వీళ్ళు ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ అనమాట. బాగా నాన్ వెజిటేరియన్ తింటారు. అండ్ వాళ్ళ క్విజిన్ లోని నాన్ వెజిటేరియన్ రెసిపీస్ భలే మంచి వెరైటీలు దొరుకుతాయి. అండ్ గుజరాతీస్ కి వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటే ఓన్లీ క్విజిన్ లో అండి. వీళ్ళు వెజ్, వాళ్ళు నాన్ వెజ్. మిగిలిందంతా పార్సీస్ యాజ్ ఇట్ ఈస్ గుజరాతీ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళ భాషనే మాట్లాడతారు. కానీ ట్రెడిషన్స్ కి వచ్చేసరికి పార్సీస్ ట్రెడిషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. వాళ్ళు అగ్నిదేవుడికి పూజ చేస్తారు. వాళ్ళకి కులదైవం ఏంటి అంటే అగ్నిదేవుడు కులదైవం అనమాట. అండ్ గుజరాతీస్ ఏంటంటే వాళ్ళు శివుడికి ఎక్కువగా పూజ చేస్తారు, అలాగే కృష్ణుడికి ఎక్కువగా పూజ చేస్తారు. కృష్ణుడికి సంబంధించిన టెంపుల్స్ కానీ, శివలింగాలు కానీ, శివుడి టెంపుల్స్ కానీ ఇలాంటివన్నీ మనకి ఎక్కువగా గుజరాత్ లో ఉంటాయి. అండ్ ఆ టెంపుల్స్ లో కూడా ఎక్కువగా జనాలు దర్శించుకునేది కూడా కృష్ణుడు, శివుడే అనమాట. వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అనుకుంటూ ఉంటారనమాట. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు సరదాగా క్యాజువల్ గా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతామా, వాళ్ళు అలా కాదు, జై శ్రీకృష్ణ అంటారు. మనం కూడా వాళ్ళకి తిరిగి జై శ్రీకృష్ణ అని రెస్పాండ్ అవ్వాలి. సో ఇది గుజరాతీ స్టైల్ అనమాట. వీళ్ళకి దసరా చాలా ఇష్టమైన ఫెస్టివల్ అండి. 9 days నవరాత్రి సూపర్ గా చేస్తారు. అండ్ గర్బా డాన్స్ వీళ్ళకి పెట్టింది పేరు. మంచి మిర్రర్స్ తో లెహెంగాస్ వేసుకొని భలే బొమ్మల్లాగా తయారయ్యి గర్బా డాన్స్ చాలా అందంగా చేస్తారు. సో చూసారా, గుజరాత్ గురించి ముచ్చట్లు చెప్తూనే మన కర్రీ దగ్గరగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. దీని వాళ్ళు రోటీతో తీసుకుంటారంట. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మరి చూసారు కదా, ఉండియా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఉండియోకి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, చిక్కుడు గింజలు 1/2 కప్పు, చిలకడ దుంప 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, వంకాయలు 2, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, నూనె
4 టీ స్పూన్లు ఉప్పు తగినంత. ఉండియో తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకుని అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, బఠానీ, కొబ్బరి తురుము, బంగాళదుంప ముక్కలు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చిక్కుడుకాయ, చిలగడదుంప, వంకాయ ముక్కలు, క్యారెట్, చిక్కుడు గింజలు వేసి బాగా కలుపుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉండియా రెడీ. ఉండియాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇది గుజరాత్ ఫేమస్ డిష్ అండి. గుజరాతీ వాళ్ళకి చాలా ఇష్టం. దీన్ని వాళ్ళు రోటీతో తీసుకుంటారట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అన్ని రకాల వెజిటబుల్స్ వేసి తయారు చేస్తున్నాం కాబట్టి చాలా యమ్మీగా ఉంటుంది. మసాలాలు వేసుకోలేదు కాబట్టి ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ లేకుండా చాలా లైట్ గా వెజిటబుల్ ఫ్లేవర్స్ మాత్రమే తెలుస్తూ చాలా డెలిషియస్ గా. రోటీతో నిజంగా చాలా బాగుంటుందండి. అన్ని రకాల వెజిటబుల్స్ ని మనం కుక్ చేసుకొని ఎప్పుడూ కానీ తినం కదా. సో ఇలాంటి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ రోటీతో తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రోటీతో చాలా తక్కువ కర్రీస్ ఉంటాయి కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కర్రీ విత్ రోటీ అనుకోండి. ఈ కాంబినేషన్ ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. సో మీరు చూసారు కదండి, గుజరాత్ లోకల్ క్విజిన్ నుంచి తెచ్చిన మంచి రెసిపీ అందరికి పరిచయం చేశాను కదా. మరి రోటీతో తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మంచి రెసిపీస్ తో ప్రతిరోజు టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.